రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు సీఎం ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు కసరత్తు ముమ్మరం చేశాయి. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పైన పెండింగ్ ఉంటా వచ్చింది. విస్తరణ జరిగేదానికి పలు ఆటంకాలు ఏర్పడతా వచ్చాయి. అనేక సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయినప్పటికీ కూడా పిసిసి అధ్యక్షుడు ఇతర కోర్ కమిటీ సభ్యులంతా కూడా చర్చించినప్పటికీ కూడా ఆరు మాత్రమే మంత్రి పదవులు ఉండడంతో ఈ ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చే దాంట్లో సామాజిక సమీకరణాలు, సామాజిక సమతుల్యత సక్రమంగా లేకపోవడము, సామాజిక సమతుల్యత విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పెండింగ్ పడతా వచ్చింది. గత నెలలో కూడా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉండాలి, తుది నిర్ణయానికి వచ్చారని చెప్పి అనుకున్నాము. అయినప్పటికీ కూడా అదే సమయంలో అట్లా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు, అదేవిధంగా లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మంత్రివర్గంలో స్థానం కావాలని చెప్పేసి ఏఐసీసీకి రిప్రజెంటేషన్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ తుది కసరత్తుకు వచ్చినప్పటికీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పవచ్చును. తాజాగా నిన్న ఉదయము దాదాపు గంటకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రితో సమావేశమైనారు. వీరిద్దరే సమావేశమై ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి కార్యవర్గం పైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్లు చెప్పవచ్చు. నిన్న మీనాక్షి ముఖ్యమంత్రితో సమావేశమై చర్చించిన తర్వాత ఏఐసీసీకి ఆ సమాచారాన్ని అందించడంతో ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం ఉన్నది. దీంతో ఈవేళ ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మంత్రివర్గ విస్తరణ పైన కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరెవరు మంత్రులుగా ఉన్నారు, ఆ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు ఎవరు, సామాజిక వర్గాల వారిగా వాళ్ళందరికీ సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకొని బేరీజ్ వేస్తూ ఈ కసరత్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్లో ఏ సామాజిక వర్గాలకు ఏ మేరకు అవకాశం కల్పించారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గాలకు మంత్రి పదవుల్లో అవకాశం ఉండాలి తదితర అంశాల మీద కసరత్తు చేస్తున్నారు. అంటే దీనిని బట్టి చూస్తుంటే కూడా మంత్రివర్గంలోకి ముగ్గురు లేక నలుగురికి అవకాశం దక్కే అవకాశం ఉందని చెప్పేసి సీఎం కార్యాలయం కానీ అదేవిధంగా పిసిసి వర్గాలు కానీ చెప్తున్నాయి. ముగ్గురికే అవకాశం ఉన్నట్లయితే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సుదర్శన్ రెడ్డికి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాకాటి శ్రీహరి ముదిరాజుకి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వివేక్కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ నలుగురికి కూడా అవకాశం ఇచ్చినట్లయితే ఈ మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన ఎవరో ఒకరికి అదనంగా వచ్చే అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కూడా రెండు ఇవ్వాలని ఆలోచన కూడా ప్రభుత్వం ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే కూడా సుదర్శన్ రెడ్డితో పాటు మల్రెడ్డి రంగారెడ్డికి కానీ లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ అవకాశం దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఒకవేళ రెండు ఇచ్చేటట్లయితే వివేక్తో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన కవంపల్లి సత్యనారాయణకు కానీ లేక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రెండు పదవులు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే ఇప్పుడు ఏవైతే వాకాటి శ్రీహరి ముదిరాజుకి ఇస్తున్నారో అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆది శ్రీనివాస్కు అంటే ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్నాడు, ఆయనకి ఇచ్చే అవకాశం ఉండదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇలా సామాజిక వర్గాల వారీగా ముగ్గురికైతే కూడా కేవలము రెడ్డి బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు మాత్రమే అవకాశం దక్కుతుంది. ఒకవేళ అదనంగా ఇచ్చినట్లయితే కూడా ఈ మూడు సామాజిక వర్గాలలో ఎవరికి అదనంగా ఇస్తారన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే
ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ కసరత్తును దృష్టిలో పెట్టుకొని కూడా మనం కూడా పరిశీలించినట్లయితే కూడా పార్టీ వర్గాలు కానీ అట్లా ప్రభుత్వ వర్గాలు కానీ చెప్తున్న అంశాలను కూడా మనం పరిశీలించినట్లయితే మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖలు కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండదని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నలుగురు మంత్రులకు ఈ శాఖలు మార్పు చేసే అవకాశం ఉండదు. అయితే ఇదే సమయంలో ఏఐసిసి వద్ద మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతము ప్రేమ్సాగర్ రావు గత కొంతకాలంగా తనకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కావాలని చెప్పి గట్టిగా కోరుతున్నారు. దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏఐసిసి వద్ద ప్రతిపాదన పెట్టారు. ఒకవేళ ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించేటట్టే ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రివర్గంలో ఒకరిని తీసివేయాల్సి వస్తుంది. ఆయన తీసేసిన తర్వాతనే ఈయనకు ప్రేమసాగర్ రావుకి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా మరికొంతమంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది దానికి ఎంతమందికి అవకాశం కల్పిస్తారు, అందులో ఏ సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉండదు అన్న విషయం మీద సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండదు. ఏఐసిసి నుంచి కూడా నలుగురికి కూడా అవకాశం ఇచ్చినట్టే ఏ సామాజిక వర్గాలకు ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడున్న మంత్రులకు ఉన్న శాఖల్లో ఎవరెవరికి ఏమేమి మార్పులు చేయాలా తదితర అంశాల మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.